మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆర్థిక సుస్థిరత వచ్చిన తరువాతే పథకాలు అమలు చేస్తాం. సీఎం చంద్రబాబు స్పష్టం. రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశం. గుంటూరులో బీసీల ఆత్మీయ సమావేశం. టీడీపీకి బీసీలే వెన్నుముక అన్న ప్రజాప్రతినిధులు. జగన్ పాలనంతా అరాచకం. బీసీ కార్పొరేషన్ ని కావాలని నిర్వీర్యం చేశారు. బీసీల ఆత్మీయ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి అధికారుల భరోసా. గత 5 ఏళ్లలో వచ్చిన డబ్బుని ఏం చేశారో తెలియటం లేదని, తెచ్చిన అప్పుల్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం కూడా ప్రస్తుతం కష్టంగా ఉందన్నారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు నిజం చెప్తున్నట్లు తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో 67,000 కోట్లు అప్పులు తెచ్చారని, ఆ రుణాలను కనీస స్థాయిలో కూడా అభివృద్ది పనులకు వినియోగించలేదన్నారు. అప్పులు 16.5% మేర పెరిగాయని, వైసీపీ ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవడం వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సీఎం చెప్పారు. 9,75,000 కోట్లు మొత్తం అవుట్ స్టాండింగ్ డెట్ కానీ ఆఫ్లైన్, ఆన్లైన్ ప్లస్ లైబిలిటీస్ అన్నీ కలిపి 9,75,000 కోట్లు ఉన్నాయి. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. దావోస్ పర్యటనతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, దీనివల్ల ఉద్యోగాల కల్పనకు పెద్ద ఎత్తున అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో భాగంగా 15% వృద్ధి రేటు కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో పాటు మెరుగైన పాలన అందిస్తామని సీఎం వెల్లడించారు. ఇక్కడ బారోయింగ్స్ 67,985 కోట్లు చేస్తే పెట్టింది 7,244 కోట్లు. 7,244 కోట్లు. ఇక్కడికి వచ్చే కొందికి టోటల్ ఎక్స్పెండిచర్ 2,25,843 కోట్లు పెడితే 7,244. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే 50% తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుంటే ఆదాయం పెరుగుతుంది. అప్పు తెచ్చి వడ్డీ కట్టి, అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జల్సాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది? ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇది ఒక విషయస్ సర్కిల్ తయారయ్యే పరిస్థితి. టెక్నాలజీతో మెరుగ్గా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆర్టీజీఎస్ పై సీఎం సమీక్షించారు.
ఏఐని ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, లోపాలు ఎక్కడన్నా ఉన్నాయా, పరిష్కార మార్గాలు ఏమిటనేది రియల్ టైంలో విశ్లేషించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్మన్లకు అభినందన సత్కారం గుంటూరులో జరిగింది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన బీసీ అభినందన సత్కార సభలో ముఖ్య అతిథులుగా మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, కింజారపు అచ్చెన్నాయుడు, సవిత, కొండపల్లి శ్రీనివాస్, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బీసీలంతా ఒక్క తాటిపైకి వచ్చి రాజకీయంగా ఎదిగేందుకు నందమూరి తారక రామారావు కృషి చేశారని గుర్తు చేశారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో ప్రణాళికలు తెచ్చారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీ మంత్రులకు ప్రాతినిధ్యం లేదని ధ్వజమెత్తారు. అందరిలో కంటే చిన్న వయసులో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఈరోజు నాకు అవకాశం వచ్చిందనంటే దానికి కారణం మీ ప్రేమ, అభిమానం, చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీలనంటే ఎంత ప్రేమ, వాళ్ళంటే ఎంత గౌరవం, వాళ్ళంటే ఎంత చిత్తశుద్ధో నేనే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. అలాగే ఎంతోమంది బీసీలని మళ్ళీ తయారు చేయాలి, బీసీ నాయకత్వాన్ని మళ్ళీ నిలబెట్టాలని ఎంతోమందికి ఇలా మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను, అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. పార్టీ ఈరోజు మనకు గురుతరమైనటువంటి బాధ్యత మన మీద పెట్టింది. బీసీలని ఐకమత్యంగా చేసుకుంటూ బీసీలకి ఒక మంచి భవిష్యత్తు అందించడానికి మన మీద ఈరోజు వాళ్ళ తాలూకా బాధ్యత పెట్టింది. కలిసికట్టుగా పనిచేద్దాం. వాళ్ళ మనసులో ఉండే సమస్యలు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది మనం. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీలు అంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే కక్షతోనే అన్ని కార్పొరేషన్లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. బలహీన వర్గాలు తలెత్తుకు తిరిగేందుకు మరలా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చామని వెల్లడించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ. 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చి మనకి ఆదరించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సుమారు 74,000 కోట్లు దారి మళ్లించి బీసీలను అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీసీలకు 33% రిజర్వేషన్లు తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెల్లడించారు. మంత్రి సవిత మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీ విద్యార్థుల కోసం బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. 13 జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న బీసీ భవనాలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఈరోజు సూర్య చంద్రులున్నంత కాలం మరవలేని నాయకుడు అన్న ఎన్టీఆర్ అన్న విషయాన్ని మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజు అన్న పార్టీ పెట్టినప్పుడు బడుగు బడిగిన వర్గాలు ఎక్కడున్నాయో తెలీదు. అక్కడ రామారాయుడు ఉన్నాడు, అక్కడ కాలువ శ్రీనివాసులు ఉన్నాడు, యనుమల రామకృష్ణుడు ఉన్నాడు, అక్కడ రామచంద్రారెడ్డి ఉన్నాడు. ఇలా బీసీ బడుగు బడిగిన వర్గాల చెందిన వ్యక్తులని, యువకులని బయటికి తీసుకొచ్చి ఈ రోజు బడుగు బడిహీన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ మనం ఉన్నాము అంటే ఆ ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సంక్షేమం పేరుతో రాష్ట్ర సంపదను, వనరులను జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని వెల్లడించారు. కేవలం చంద్రబాబు మాత్రమే రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అని కొనియాడారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ పార్టీ పెడితే దానిని చంద్రబాబు నాయుడు కీర్తి శిఖరాలకు తెచ్చారని కొనియాడారు. మన బీసీ మినిస్టర్ని, ఎమ్మెల్యేని, మన సోదర సోదరిమల్ని సత్కరించుకునే భాగ్యం మనందరికీ కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. రామరాజ్యంలో బలమైన బాణాలుగా ముందున్న మన బీసీలందరికీ ఇది గర్వకారణం, ఇది మన అదృష్టం, ఇది మన గొప్పతనం. మరొకసారి రామారావు గారిని, అదేవిధంగా ఇదంతా ఆర్గనైజ్ చేసిన
టీం సభ్యులందరినీ, విచ్చేసిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ అనంతరం బీసీ నేతల అందరికీ ఆత్మీయ అభినందన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్, టీడీపీ నేతలు తాడిశెట్టి మురళి, కనకాచారి, వేములకొండ శ్రీనివాస్, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, రజక సంఘాల నేతలు పాల్గొన్నారు. మనం తెలుగుదేశం పార్టీ రాకముందు బీసీలకి ఏమాత్రం కూడా ప్రయారిటీ లేదు. 83 తర్వాత మాత్రమే బీసీలు అనే ఒక గుర్తింపు కానీ, బీసీలని మంత్రులుగా కానీ, నాయకులుగా కానీ చేయటం కానీ జరిగింది. మొట్టమొదటిసారి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రవేశపెట్టి, ఆ రిజర్వేషన్ ద్వారా సర్పంచుల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల దాకా, అలాగే మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల దాకా కూడా రాజకీయాల్లో ఒక ఒరవడిని ప్రత్యేకంగా సృష్టించింది తెలుగుదేశం. ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలకి రాజకీయ ప్రవేశం చేస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఆర్థికంగా స్వావలంబన చేసే విధంగా సాధికార వ్యవస్థలు తెచ్చాడు, సప్లాన్ తెచ్చాడు, మరి అదేవిధంగా కార్పొరేషన్లు పెట్టాడు, చైర్మన్లు నియమించాడు. ఈరోజు బీసీలే తెలుగుదేశమే బీసీలని ముందుకు నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధనలో 2 అంశాలు ఉన్నాయి. మనందరూ కోరుకున్నటువంటి ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ సిద్ధాంతాలను అనుసరించి బీసీలకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమంతో పాటు బీసీ ప్రజానికానికి గతంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా బీసీలకు చట్టాన్ని రూపొందించి బీసీలకు అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎమర్జెన్సీ మెడిసిన్స్ పై వర్క్ షాప్ గుంటూరులో జరిగింది. జింకానా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో సిపిఆర్ తో పాటు ఎమర్జెన్సీ సర్వీస్ కు సంబంధించిన అవగాహనను కల్పించారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాధికా రాణిచంద్రతో పాటు పలువురు వైద్యులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. అది చేసేదాకా వస్తూనే ఉంటుంది. సో అప్లై ప్యాడ్స్ మీన్స్ so where you have to apply the pads also, it will be there on the pad itself. Okay, it will be there on the pad. This is the one which has to be applied here like this. Okay, super madam. Next. Or you want to completely burst like this and break the bones? Of course, when you are doing CPR, you will break the bone. Most of the times, the ribs will break. Don't get worried about that. That's fine. Nothing is going to happen. Rather than the patient dying because of not doing CPR, it's better the patient dies after doing CPR and you breaking the ribs. Okay? That's not an issue at all. Okay? So, you have to compress. The depth of compression should be at least 2 inches or 5 centimeters, 5 to 6 centimeters. The depth is at least 2 inches or 5 to 6 centimeters. Okay? And you have to allow complete recoil of the patient and minimize the interruptions. Try to curtail your interruptions as less as possible. సిపిఎం రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు జరిగే ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్ను బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ నేతలు ఆవిష్కరించారు. తాడేపల్లి నుంచి నెల్లూరు వరకు జనవరి 30, 31 తేదీల్లో జాథాను నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంకు కేంద్రం నిధులను రుణంగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో అమరావతి ప్రత్యేక నిధులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పాసన్ రామారావు, నళినీకాంత్, భావన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అట్లా కేంద్ర రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి ప్రభుత్వం గతంలో అనేక హామీలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. రైతాంగానికి ప్లాట్ల అభివృద్ధికి అవసరమయ్యేటువంటి రుణాలు ఇవ్వాలి. అట్లాగే ఆ ప్రాంతంలో ఉండేటువంటి కార్మికులకి పని కల్పించేటువంటి పని గవర్నమెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాజధాని ప్రాంతంలో చిన్న చిన్న ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ని
గత ప్రభుత్వం రద్దు చేయటం అనేటువంటి జరిగింది. ఆ పెన్షన్లన్నింటినీ పునరుద్ధరించాలని చెప్పేసి ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఇతర ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కంటే తక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు. ఆ జీతాలు మిగిలినటువంటి వాళ్ళతో సమానంగా ఇవ్వాలని డిమాండ్స్ అన్నింటినీ కూడా ఈ 2 రోజుల పాటు ప్రచారం చేస్తూ నెల్లూరు వరకు ఈ జాతా జరుగుతుంది. ఈ జాతాని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జాగర్లమూడి శ్రీను, దయారత్నం తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారికి ఈ పాదయాత్ర చేపట్టినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా 2 సంవత్సరాలు అయిపోయినప్పటికి కూడా ఈనాటికి కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర ప్రజలు మర్చిపోక ఇప్పటికి కూడా అటువంటి గడుగడుగున ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయన ఆధారభిన్నలు పన్నున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షధ్వానాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి యోగళం పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా 2 సంవత్సరాల సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు యావత్తు కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తా ఉన్నాం. వివాది స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలు నంబూరు వివా ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇండియన్ ఆర్మీ మేజర్ వెంకటేష్ శర్మ, వివా వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో విద్యార్థులకు క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వారిలోని సృజనాత్మకత, నైపుణ్యాలను ప్రదర్శిస్తూ రూపొందించిన సైన్స్ ఎగ్జిబిషన్, చిత్రకళలు వారిలోని ప్రతిభను తెలియజేస్తూ తల్లిదండ్రులను, వీక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జై జవాన్ జై కిసాన్ అంటూ ప్రదర్శించిన నృత్యం, శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన రూపకం భువన విజయం నాటిక అందరినీ అలరించింది. సిబిఎస్ 2023-24 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి జిల్లా టాపర్గా నిలిచిన రావిపాటి వినూత్ని చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, మేజర్ వెంకటేష్ శర్మ సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇష్టమైన రంగాన్ని గుర్తించి లక్ష్యంగా ఎంచుకుంటే విజయం తప్పకుండా వరిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలన్నది వివా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో వివా డైరెక్టర్ లెఫ్టినెంట్ కమాండర్ కెఎస్ రావు, ప్రిన్సిపల్ చదర్వాడ సరళ, గుంటూరు క్యాంపస్ హెడ్ మామిళ్లపల్లి వేదవాణి, ఐబీ ప్రోగ్రాం సంధానకర్త కె మాధవి, సిబిఎస్ఈ సంధానకర్త జ్యోతి మెట్ల తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. రామరాజభూషణ ప్రభు, ఏమేమి సీతాదేవి రాముణ్ణి పాయసం తాగితే పిల్లలు పుడతారా అంటే కాదు, పొలంలో దొరుకుతారా అని చెప్పాడా? ఎంత చక్కగా చెప్పావు రామరాజభూషణ. ధన్యోస్మి ప్రభు. सरसों से भरे खलियान मेरे, जहाँ झूम के भंगड़ा पा न सका, आबाद रहे वो गांव मेरा, जहाँ लौट के वापस जा न सका. Everything, it starts with how you stand, how you walk, how you greet. It shows your manners, etiquettes, how you are groomed as a person. The more learned person you become, the better human being you grow in the society. So focus more on being a learned person. Secondly, have a goal, work towards a goal with a focus. Gone are those days when we were kids and there was a boy born in the family and the parents used to say, we have an engineer born in the family, and when there is a girl born, so the parents would say, we have a doctor born in the family. Gone are those days. Now every field in this country or in this world has a career opportunity in it. Be it sports, be it entertainment, be it music, every field has a career opportunity. Understand, recognize what you want to do in life. ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులు పాటించాలని ఈస్ట్ ట్రాఫిక్ సీఏ అశోక్ కుమార్ సూచించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని తెలిపారు. ఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో గత కొంతకాలంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హెల్మెట్ లేకుండా పయనిస్తే ఇప్పటి వరకు ₹135 ఉన్న ఫైన్ మార్చి 1 నుంచి ₹1035 విధించనున్నట్లు స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని సీఐ అశోక్ కుమార్ కోరారు. ప్రజలందరికీ, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం హెల్మెట్ ధరించకుండా వాళ్ళు బండి నడిపితే ₹135 ఫైన్ విధిస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. అది రేపు మార్చి 1వ తారీఖు నుంచి ₹1035 విధించడం జరుగుతుంది.
కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క ద్విచక్ర వాహనుడు నడిపే వ్యక్తి కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి. పిలియన్ రైడర్ కూడా, అంటే వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి. లైసెన్సు లేకుండా వెహికల్ నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు వరకు లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే 500 రూపాయల ఫైన్ ఉంది. ఇది కూడా రేపు మార్చి 1 నుంచి 5,000 రూపాయలకి పెంచడం జరిగింది. సో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ అనేది నడపకూడదు. వెహికల్ నడిపితే ఖచ్చితంగా 5,000 రూపాయల ఫైన్ కట్టాల్సి వస్తుంది. దయచేసి ఎవరైతే లైసెన్స్ లేదో ఇమ్మీడియట్గా వాళ్ళు LLRకి అప్లై చేసుకొని ఇమ్మీడియట్గా 1 మంత్ తర్వాత టెస్ట్ అటెండ్ అయ్యి లైసెన్స్ తీసుకోవాల్సిందిగా పోలీస్ తరపు నుంచి అందరికీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. చంద్రబాబు బృందం దావోస్ పర్యటన చేయటం వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం వల్లనే సూపర్ 6 అమలు చేయలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆనాడే జగన్ చెప్పారని గుర్తు చేశారు. రెడ్ బుక్ చూసి భయపడేవాడు ఎవ్వడు లేడు. ఆ రెడ్ బుక్ ను చూసి నువ్వే భయపడే రోజు వస్తుంది. నీ చేతిలో రెడ్ బుక్ పెట్టుకున్నందుకు పట్టుకున్నందుకు నువ్వే భయపడాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం 2025లో జరగబోయే జనగణనలో బీసీల కులగణనను చేపట్టాలని బీపీ మండల్ సిఫార్సుల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 9న నిరసన ర్యాలీ జరగనుంది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్ ఇతర నాయకులతో కలిసి నిరసన ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను కేసిన శంకర్రావు ఆవిష్కరించారు. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుండి హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగుతుందని ఆయన తెలిపారు. బీసీలను ఓట్ బ్యాంక్ గానే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయే తప్ప వారి సంక్షేమంకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బీసీ జనాభాకు తగ్గట్టుగా రాజకీయ ప్రాధాన్యతలను కల్పించాలని డిమాండ్ చేశారు. అంటే జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కేవలం వీళ్ళని ఒక ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే వాడుకుంటున్నారు తప్ప ఈ సమాజంలో సమస్త రంగాల్లో కూడా వీరి వాటా వీరికి ఉండాలి అనేటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి ఉన్నట్టుగా అగుపడటం లేదు. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మరి ఈ మహా ర్యాలీ అంబేద్కర్ విగ్రహం కాడి నుంచి పూలే విగ్రహం కూడా నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మరి అక్కడ బీపీ మండల్ ఆయనకి నివాళులు అర్పించి అనంతరం మరి అంబేద్కర్ బొమ్మ కాడి నుంచి ఊరేగింపుగా వచ్చి మా యొక్క ఆలోచనని మా యొక్క ఈ ప్రజలకు సంబంధించిన అంశాల మీదే మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక కాబట్టి మా బీసీలందరికీ ప్రత్యేకంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇది చాలా స్పష్టంగా ఇది మన ఉద్యమం. ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఏ పార్టీని తిట్టేది కాదు. మనకి రావాల్సిన హక్కుల కోసం మనకి ఇచ్చిన ఏదైతే అమలు చేస్తున్న హామీల విషయాల్లో మనం తప్పకుండా అమలు చేయాలనేది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ప్రతి ఒక్క బీసీ నాయకుడికి ప్రతి ఒక్క బీసీ ఉద్యమకారుని నేను కోరుతూ ఉన్నా. రేపు 9వ తారీఖు జరగబోయే దాంట్లో అన్ని పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లు కానీ అందరినీ కలవబోతూ ఉన్నాం. దీనికి రాష్ట్ర అధ్యక్షులు కేశం తగ్గి శంకర్రావు గారి నాయకత్వంలో రేపు 9వ తారీఖు జరగబోయే ఈ కార్యక్రమాన్ని అందరినీ మద్దతు తీసుకొని మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ తేజ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు. బృందావన గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల హాస్టల్లో సీట్ ఉన్నవారు కాకుండా ఇతరులు ఉండి దాతలు అందించే ఫలాలను అవసరం ఉన్న వారికి అందకుండా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. డిగ్రీలు అయిపోయినా సరే మాకు అసలు స్వయం ఉపాధి లేదు, ఎటువంటి జాబు లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలవటం వలన మాకు అక్కడ స్వయం ఉపాధి చిన్న పరిశ్రమలు ఏమైనా పెట్టుకోమని చెప్పి ఇస్తరాకుల తయారీ కానీ ఏదైనా ప్రింటింగ్ ప్రెస్ లాంటిది కానీ పెట్టుకొని మేము ఒక 50 మంది అక్కడ బతుకుతాం సార్ గుంటూరు వాళ్ళం అని చెప్పి అడిగితే సార్ ఒప్పుకున్నారు. ఆ దాతలు కూడా చాలామంది ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే దాంట్లోకి మమ్మల్ని రానియకుండా అందులో మమ్మల్ని నానా రకమైన మాటలంటూ అసలు ఆఫీసులో కూడా రానియట్లేదు. దాని గురించి కంప్లైంట్ చేయడానికి గుంటూరు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యానిమేటర్లు సిఐటియు ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేపట్టారు.
కలెక్టరేట్ ఎదుట ఈ నెల 29 వరకు ఈ దీక్షలు నిర్వహించనున్నారు. 7 నెలల బకాయి వేతనాలు విడుదల చేయాలని, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పనిభారం మోపుతూ యానిమేటర్లపై టార్గెట్లు పెట్టి అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈరోజు జిల్లాలో పనిభారం విపరీతంగా పెరుగుతుంది యానిమేటర్స్కి. అదేవిధంగా వాళ్ళు సెల్ ఫోన్లకి అన్నిటికీ కూడా సొంత నెట్వర్క్ని ఉపయోగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. టార్గెట్లు పెట్టి హింసించే అధికారులు కనీసం ఇలా సమస్యల గురించి మాట్లాడిన పరిస్థితుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి యానిమేటర్ల సమస్యల పరిష్కారం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే ముట్టడికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. అధిక కట్నం కోసం తన అత్తింటి వాళ్లు ఇబ్బందులు పెడుతున్నారని ఓ బాధితురాలు ఫిర్యాదు చేశారు. నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డాక్టర్ దాసరి చెన్నకేశవులు, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడారు. అనేక కేసుల్లో ఉన్న ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకు గౌరవప్రదమైన రాజ్యాంగబద్దమైన డిప్యూటీ స్పీకర్ హోదా కల్పించడం బాధాకరమని మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐపీఎస్ హోదాలో ఉన్న సునీల్ కుమార్పై గుంటూరు వచ్చిన రఘురామ కృష్ణంరాజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కూడా ఈయన వల్ల ఎంతో డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈయన గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి పార్లమెంట్లో కూడా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మాలా మాదిగల్ని టార్గెట్ చేస్తూ వీళ్ళ మీద హుకుం జారీ చేస్తున్నాడు. ఇతన్ని వెంటనే పార్టీలోంచి సస్పెండ్ చేయాలి. చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. అతన్ని సభాపతి స్థానం నుంచి గద్దె దించుతాం. త్యాగబ్రహ్మ 178వ ఆరాధన సంగీత మహోత్సవాలు గాయత్రి శాస్త్రీయ సంగీత కచేరీతో ముగిశాయి. లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం శ్రీ త్యాగరాజ కళావేదికపై గాయత్రి మహిళా సంగీత సన్మండలి అధ్యక్షురాలు డాక్టర్ పి విజయ, ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీత సద్గురు శ్రీ త్యాగబ్రహ్మ 178వ ఆరాధన మహోత్సవాలు సోమవారం సాయంత్రం ప్రధాన కచేరీ కె గాయత్రి శాస్త్రీయ సంగీత కచేరీతో ముగిశాయి. తొలుత ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు లఘు కచేరీల్లో అనేక మంది కళాకారులు శ్రీ త్యాగరాజ కీర్తనలను ఆలపించారు. సాయంత్రం 5 గంటలకు గండూరి శ్రీనివాసమూర్తి, విజయవాడ మరియు వారి శిష్య బృందం ఉత్సవ సాంప్రదాయ కీర్తనలను ఆలపించి అలరించారు. అనంతరం గండూరి శ్రీనివాసమూర్తికి సంస్థ వారిచే గౌరవ సత్కారం జరిగింది. చివరగా కె గాయత్రి చెన్నై వారి శాస్త్రీయ సంగీత కచేరీ వీణులు విందుగా జరిగింది. అనేక త్యాగరాజ కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, మాధవపేది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవి మంగాదేవి కళాకారులను, అతిథులను సత్కరించారు. అత్యంత వైభవంగా జరిగాయి. ఇప్పుడు కచేరీ జరుగుతోంది. గాయత్రి గారు చెన్నై నుంచి వచ్చేసి కచేరీ చేస్తున్నారు. ఈ రోజున 3 రోజులు కూడా ఉదయం లఘు కచేరీలు స్థానిక విద్వాంసులు అందరూ గానం చేశారు. సాయంత్రం పూట కచేరీలు, వీణ కచేరీ, సరయు గారు వీణ కచేరీ, ఇంకా మ్యాండలింగ్ కచేరీ, విజయేశ్వర మ్యాండలింగ్ కచేరీ చెన్నై వారిది. నిన్న తిరువిధి ఉత్సవం, పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, తర్వాత పంచరత్న గోష్ఠిగానం, ఆ తర్వాత 10:30 గంటలకు చెన్నై వాగ్దేవి సిస్టర్స్, వాగ్దేవి వైష్ణవి సిస్టర్స్ పాత్రిక కచేరీ. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. మౌలిక వసతుల కల్పన, ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందాయి.
కేర్ డెంటల్ నర్సింగ్ విద్యా సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభ ల్యాబ్ ను కెనడాకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ సింగ్ ప్రారంభించారు. దేశంలో కనివిని ఎరగని రీతిలో ఎక్కడా లేని విధంగా డెంటల్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్ను గుంటూరులోని కేర్ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ రసూల్, ఆయన తనయుడు కేర్ విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ ముజాహిద్ అలీ ఏర్పాటు చేసి ఎంతో ఉన్నతమైన ఆలోచన చేశారని కెనడాకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ సింగ్ అన్నారు. కెనడాకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ వినయ్ సింగ్, డాక్టర్ షబ్బీర్ అమానుల్లా, రూపేష్ ఆదిమూలం, ప్రదీప్ సింగ్ కుందులు ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేర్ డెంటల్ కళాశాలను నిర్మించి ఎంతో మంది విద్యార్థులకు తమదైన శైలిలో సేవలందిస్తున్న కళాశాల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ రసూల్ ను అభినందించారు. అలాగే విద్యార్థులతో పాటు ఉద్యోగులు వైద్య రంగంలో ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రధానంగా వ్యాయామం చేయాలని, సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం వల్ల కూడా ఒత్తిడికి గురికాకుండా ఉండవచ్చని తెలిపారు. కార్యక్రమంలో విద్యా సంస్థల మేనేజ్మెంట్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Two simultaneous root canal treatments on the day when we were planning to come here. I was asking, can someone help me with that crown? And I know very quickly I'll be losing all my beautiful teeth, whatever is left, and I would need an implantation. So when somebody would need implantation, how to do that using a robot? So what I've given is, I've given an example of this robot called Yomi, which has shown by FDA that has 98% better accuracy than what humans are doing. నాయుడుపేటలోని డంపింగ్ యార్డ్ లో వెస్టెల్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పందెళ్ల వెంకట వినయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 100 మందికి పైగా నివసిస్తున్న నిరుపేదలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ లో భోజనం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారని ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ అన్నారు. నిరుపేదలకు ఒక్క పూట అన్నం పెట్టడం చాలా మంచి కార్యక్రమాన్ని ఆయన తెలిపారు. మనమందరం కూడా నెలలో కొంత డబ్బులు కేటాయించుకొని వాటితో మనకి వీలైనంత వరకు నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల వారి ఆకలి తీర్చిన వారమవుతామని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమంలో భాగస్వామి అవడం చాలా అవసరమని ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్, ఆనంగి కృష్ణతేజ యాదవ్, సాయి తేజ, పందెళ్ల రాంబాబు యాదవ్ మరియు వరలక్ష్మి పాల్గొన్నారు. పేదలకు అందరికీ కూడా అందించాలి. గ్రామాల్లో నివసించే మారుమూల ప్రాంతాల్లో నివసించేటటువంటి నిరుపేదలకి ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్ సభ్యులైనటువంటి పందెళ్ల రాంబాబు గారి అబ్బాయి వెంకట వినయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన చౌడవరం దగ్గరలోని నిరుపేదలకి సుమారు 100 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆలోచించి ఇటువంటి నిరుపేదలకి ఒక్క పూట భోజనం ఏర్పాటు చేసిన మనకి ఆ దేవుడు అనుగ్రహం పుణ్యం కలిగినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని మా వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్ తరఫున అందరికీ చిన్న సందేశం ఇవ్వడం జరుగుతున్నది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆర్థిక సుస్థిరత వచ్చిన తరువాతే పథకాలు అమలు చేస్తాం. సీఎం చంద్రబాబు స్పష్టం. రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశం. గుంటూరులో బీసీల ఆత్మీయ సమావేశం. టీడీపీకి బీసీలే వెన్నుముక అన్న ప్రజాప్రతినిధులు. జగన్ పాలనంతా అరాచకం. బీసీ కార్పొరేషన్ ని కావాలని నిర్వీర్యం చేశారు. బీసీల ఆత్మీయ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి అధికారుల భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.